బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో మహా పోరాటం పేరుతో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ ఈశ్వరయ్య, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజర్వేషన్లు బీసీల హక్కని అన్నారు. రిజర్వేషన్స్ కల్పించకపోతే కేంద్రంపై యుద్ధం తప్పదని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ కలిసి కేంద్రం మెడలు వంచి రిజర్వేషన్స్ ను సాధించాలని కోరారు. కానీ వచ్చిన వ్యక్తి కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు మాత్రం మీ అభిప్రాయం చెప్పే లెవెల్లో ప్లస్ ఎన్నో గొప్ప గొప్ప తీర్పులు ఇచ్చినటువంటి వాళ్ళు, ప్రజా ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు మొదటి నుంచి కూడా ఏం చెప్పినంటే నువ్వు జడ్జిల మీద రామాలు కొట్లాడైంది గవర్నమెంట్ మీదనా? ఎవరైనా జడ్జి ఇట్లా తీర్పు ఇచ్చినవి ఎట్లా, గట్ట తీర్పు ఇచ్చినవి ఎట్లా అని ఏమన్నా దేశంలో ఏమైనా ధర్నాలు అయినావే? వచ్చినాడు ఏమైనా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇలా చాలా కష్టాల్లో ఉన్నాడు, చాలా ఇబ్బందులు ఉన్నాడు. ఇంకా వేదిక కాదు మాట్లాడితే కానీ చెప్తున్న సమయం కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఒకటే చెప్తున్నాను, దయచేసి మీరు పెట్టేటువంటిది 9 షెడ్యూల్లో కానీ రాజ్యాంగ సవరణ చేయాల్సింది కానీ ఉద్యోగాలలో, విద్యా ఉద్యోగాలలో, తర్వాత పొలిటికల్ రిజర్వేషన్, ఈ 3 అంశాల మీద మీరు చేయండి. మీకు ఏం చెప్పినా దానికి మీకు కట్టుబడి ఉంటాం. మా పార్టీ కూడా మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, మీరు ఏమన్నా చేయండి, కొట్లాడాలని చెప్పింది కనుక సంపూర్ణమైన మద్దతు మీకు ఉంటుందని చెప్పని మీకందరూ కూడా తెలియజేస్తూ జై తెలంగాణ. అడబెట్టిందా పెంచాలంటే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు, సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి సమక్షంలో 42% అనౌన్స్ చేశారు. ఇది ఎన్నికల ముందు సంగతి చెప్తున్నా. ఎన్నికల ముందు చెప్పాడు కామారెడ్డిలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారన్నారు. ఇప్పుడే మా చిరంజీవి గారు కరెక్ట్ చెప్పారు. ఆనాడు ఏది 200 కోట్లు అన్నాడు, 20 కోట్ల 20,000 కోట్లు అన్నాడు. కానీ మా సక్కని ఆనాడే మీటింగ్లు అన్నా రేవంత్ రెడ్డి గారు ఇది మాకు అన్యాయమయ్యా, దీన్ని పెంచాలన్నా. నేను తప్పనిసరిగా ఈ డయాస్ మీద చెప్తున్నా, మా ముఖ్యమంత్రికి చెప్తారు, తప్పనిసరిగా 20,000 నుంచి కమస్కం 40,000 కోట్లు పెంచాలి. ఎందుకంటే మా జనాభా ఎక్కువ ఉన్నదని కోరుతా. అదొకటి నా ఉద్దేశంలో. తప్పనిసరిగా ఇవి నెరవేర్తాయి. కానీ రియల్ సబ్జెక్ట్ ఏంటంటే నిజంగానే ఈ బండి ముందుకు పోవాలని ఆయన గవర్నర్ కూడా పంపించాడు. ఆయన పంపించినటువంటి కోల్డ్ స్టోరేజ్ ఉన్నది ఇప్పటిదానిక ఎస్ చెప్పరు, నోరు చెప్పరు. దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళాం. ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి గారు వచ్చారు, జంతర్ మంతర్లో కూర్చున్నాం. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఇంత ఇచ్చారు దారబాబు. ఓట్లు మావి, రాజ్యం మీదంటే నడవదు. మా ఓట్లతో ఎవరు గెలిచినా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్